అది నిజమో కాదో చెప్పాల్సింది వీళ్ళు కాదు. అదిగో తులసి వాళ్ళ అమ్మ నాన్నలే వస్తున్నారు, అంతా వాళ్ళే చెప్తారు, వాళ్ళని అడగండి. అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళిప్పుడొచ్చారంటమ్మా. ఇదిగో నీ కోడలు తీసుకొచ్చిందనే నా అనుమానం. మేడం, మీ కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారన్నది మీకింతకు ముందే తెలుసా, లేక ఇవ్వాలే టీవీలో చూసారా? ఒకవేళ ముందే తెలుసుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? లేదా ఇప్పుడు తెలుసుంటే మీరేం చేయబోతున్నారు? కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు చెప్తారు కదా. మీరు అలా చూస్తూ ఉండండి, వీళ్ళు చేసిన దారుణాలు కళ్ళకు కట్టినట్టు చెప్తారు. చెప్పండి, మీ కూతురికి పెళ్లి చేసి ఇలాంటి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయిని రాసి రంపాన పెట్టారు. గృహహింస చట్టం కింద వీళ్లపైన కేసు ఏమైనా పెట్టబోతున్నారా? ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు సార్? మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? అన్యాయం జరిగింది మా తులసికి కాదు బాబు, ఆ కుటుంబానికి. చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళ మీద కాదు బాబు, అనవసరంగా లేనిపోని వీడియోలను ప్రచారం చేస్తున్నా మీ మీద. ఆ వీడియోలు అబద్ధం, ఆ వార్తలు తప్పు అంటారా? ముమ్మాటికి అదే అంటాను. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళు నా బిడ్డని ఎంత బాగా చూసుకుంటారో మాకు తెలుసు. అత్తమామలే తనకి అమ్మా నాన్నలయ్యారు. తులసిని వాళ్ళత్త విశాలాక్షి గారైతే నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని, నా కూతురు అదృష్టవంతురాలని నేనెన్నోసార్లు అనుకున్నాను. అమ్మని ఇలా ప్లేట్ ఫిరాయించారేంటి? మీరు చెప్పింది నిజమే అయితే మరి వీడియోల్లో ఎలా వచ్చింది? ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర. వాళ్ళని ఎన్నికల్లో ఎదిరించే ధైర్యం లేక వాళ్ళని ఎలాగైనా ఓడించాలని ఎవరో తప్పుడు మార్గం ఎంచుకున్నారయ్యా. అయితే మీ కూతురు అత్తవారింట్లో ఎలాంటి కష్టాలు పడట్లేదంటారా? లేదు, పొరపాటున నా కూతురి కంట్లో నలుసు పడితే నా అల్లుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత గొప్ప వ్యక్తి మా అల్లుడు సిద్ధుబాబు. భర్త, అత్త, మామ, ఆడపడుచు ఇలా ఇంట్లో వాళ్ళందరూ నా కూతుర్ని కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. ఇలాంటి కుటుంబం మీద లేనిపోని నిందలు వేస్తే మీకు రేటింగ్ వస్తుందేమో కానీ మాకు మాత్రం పాపం తగులుతుంది. కనీసం ఇప్పటికైనా ఈ తప్పుడు వార్తలు కట్టిపెట్టండి అయ్యా. ప్రజలారా, మీకు దండం పెడతాను, దయచేసి మీరు ఇలాంటి వార్తలు ఏవీ నమ్మొద్దు. చూశారు కదా,
ఇవన్నీ కట్టుకథలు, ప్రతిపక్షం కుట్ర అని తులసి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆవిడ అత్తగారు కన్న బిడ్డలా చూసుకుంటున్నారని చెప్తున్నారు. నిజం తెలిసింది కదా, దయచేసి ఇది ప్రజలకి చేరేలా చేయండి. ఇంక మీరు వెళ్ళండి. అయ్యో వదినా, ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఈరోజు మీరు నిలబెట్టింది మీ కూతురు కాపురాన్నే కాదు, మా కుటుంబ గౌరవాన్ని కూడా. అది మాత్రమే కాదు వదినా, ఇంటి కోడలిగా మీరే నన్ను గెలిపించారు. ఇందులో మేం చేసిందేముంది వదినా? ఉన్నదే కదా చెప్పాం. నా కూతురికి అత్తవారింట్లో మీరు తల్లిదండ్రులయ్యారు. బామ్మా, నాన్న చూశారుగా, ఇప్పటి వరకు పరువు బజార్న పడింది, మర్యాద మంట కలిసిందంటూ ఓ తెగ ఫీల్ అయిపోయారు కదా. ఇప్పుడు టైంకి మా అత్తయ్య మావయ్య వచ్చి మీడియాకి నిజమేంటో చెప్పి ఇదంతా కుట్ర అని చెప్పారు. కాబట్టి మీరు పోయాయి అనుకున్న పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం అన్నీ తిరిగి వచ్చాయి. ఇప్పుడు హ్యాపీయేనా? ఇందాక ఏ మీడియాలో అయితే తప్పుడు వార్తలు వచ్చాయో ఇప్పుడు అదే మీడియాలో మీకు లేని గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టారు వాళ్ళు. ఇప్పుడేమంటారు? తులసి, అత్తయ్య మావయ్యని లోపలికి తీసుకెళ్ళి. నాన్న, అమ్మా, లోపలికి రండి. లేదమ్మా, మాకు చిన్న పని ఉంది, మేము మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తానులే. ఏదో సమయానికి కరెక్ట్గా మీ అన్నయ్య మమ్మల్ని తీసుకొచ్చాడు. లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తోందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. చెల్లెల కాపురం నిలబెట్టడానికి ఒక అన్నయ్యగా ఏం చేయాలో నువ్వు అదే చేశావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. చెయ్యాలి కదమ్మా, అన్నయ్య అన్నాక చెల్లికా మాత్రం చేయకపోతే ఎలాగా? అమ్మా, నాన్న, వెళ్దామా ఇంకా? సరే తల్లి. ఆగండి, అసలు మీకు బుద్ధుందా? నేను మిమ్మల్ని ఏమని చెప్పమన్నాను, మీరు అక్కడ ఏం చెప్పారు? ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఇంటికి రానివ్వను. అసలు నువ్వు మనిషివేనారా? చెల్లెలు ఆపదలో ఉంటే కాపాడాల్సింది పోయి దాని జీవితం నాశనం చేయాలని చూస్తావా? అది కాదు నాన్న. నోర్మోయ్! ఛీ! అసలు నువ్వు మా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉందిరా.